రీసెంట్ గా కేరళలో చాలా అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇదే వ్యాధితో గత 2 నెలల్లో కేరళలో ఇది థర్డ్ డెత్. అసలు ఈ వైరస్ ఏంటి? ఇది నిజంగా అంత డేంజరా అంటే ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో, అతి ముఖ్యంగా సమ్మర్లో అదే వేడి నీటి కొలనులు, చెరువుల్లో, హాట్ స్ప్రింగ్స్ లో, నదుల్లో, ఇంకా దారుణంగా నిల్వ ఉండే వేడి ఫ్రెష్ వాటర్లో కూడా ఈ మెదడును తినేసే అమీబా ఫామ్ అవుతుంది. ముక్కు ద్వారా ఈ అమీబా మానవ వ్యవస్థలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మెదడులోని కణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ అమీబా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 5-6 రోజుల్లోనే మెదడు కణజాలాన్ని తినేసి మనల్ని కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. నిజానికి ఈ ఇన్ఫెక్షన్ చాలా డేంజర్. WHO కథనం ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ లాస్ట్ ఇయర్ 2000 మందికి సోకింది. నైక్లేరియా ఫౌలేరి అనే అతి చిన్న సెల్ అమీబా ఇదే. ఈత కొట్టేటప్పుడు ముక్కులో క్యాప్స్ పెట్టుకోకపోవడం వల్ల ముక్కును పైకి ఎత్తకుండా, వాటర్ ఉన్నప్పుడు ముక్కు మూసుకోకుండా వాటర్లో మునిగినప్పుడు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ అమీబా ప్రోటోజోవా జాతికి చెందింది. ఇది సాయిల్ అండ్ అన్ట్రీటెడ్ వాటర్లో కూడా ఉండొచ్చంట. ఎక్కువగా స్టోరేజ్ ఉండే వాటర్లో ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. అయితే ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో ముఖ్యంగా కనిపించే సిమ్టమ్స్ హెడేక్, వాంతులు, ఫీవర్, అలాగే మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి హల్యూసినేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత కోమాకి వెళ్లి వితిన్ 2 days లో చనిపోతారంట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కేవలం 18 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఈ అమీబా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ ని PAM అంటారు, అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజియోసిఫిలిటిస్. CDC అంటే సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ కథనం ప్రకారం ఇది ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియాల్లో ఎక్కువగా ఉండేదట. కానీ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తుందని పేర్కొంది. ఈ అరుదైన ఇన్ఫెక్షన్ ప్రైమరీ దశలో గనక గుర్తిస్తే దీనికి ప్రధానంగా యాంటీ మైక్రోబయల్ థెరపీ చికిత్సను అందిస్తారు. చికిత్స అందించినా ఫలితం శూన్యమట. ఇక కేరళలో చనిపోయిన వారందరూ ఇంతకు ముందు ఏదో కొలనులోనూ, చెరువులోనూ ఈత కొట్టారంట. అంటే నీళ్లలో ఈత కొట్టే వాళ్లకి ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలుస్తోంది.